ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చే ఈ 5 స్కీమ్స్ లో ఎన్రోల్ అవ్వకపోతే మీరే నష్టపోతారు. మీరు ఈ 5 స్కీమ్స్ లో ఏదో ఒకటి అప్లై చేసినా చాలా గొప్ప వాళ్ళు. ఈ 5 అప్లై చేసుకున్నా ఇంకా బెటర్. నంబర్ 1, ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే లైఫ్ ఇన్సూరెన్స్. పర్ ఇయర్ కి 436 రూపీస్ కడితే చాలు 2 లక్షల వరకు కవరేజ్ వస్తుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. ఇన్కమ్ గ్రూప్ ఏదైనా ఎలిజిబుల్. సెకండ్ 1, ప్రధాన్ మంత్రి సురక్ష బీమా యోజన అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్. 2 లక్షల వరకు యాక్సిడెంట్ డెత్ కవరేజ్ అవుతుంది. ఏడాదికి కేవలం 20 రూపాయలు కడితే సరిపోతుంది. ఇది కూడా అన్ని ఇన్కమ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. థర్డ్ 1, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య బీమా యోజన అంటే ఆయుష్మాన్ భారత్. ఇది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి 5 లక్షల వరకు కవరేజ్ వస్తుంది. అది కూడా 0 ప్రీమియం తో. ఎక్కువగా ఇది లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ కోసమే అయినా 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు అండ్ ఇన్కమ్ గ్రూప్ తో సంబంధం లేకుండా వర్తిస్తుంది. ఫోర్త్ 1, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన. మీరు మొదట ఇల్లు కట్టుకున్నా లేదా ఇల్లు కొనుక్కున్నా సరే మీ హోమ్ లోన్ అమౌంట్ మరియు టెన్యూర్ ని బట్టి 1,80,000 సబ్సిడీ వచ్చే అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ 1, సుకన్య సమృద్ధి యోజన. ఇది మీ ఆడబిడ్డ కోసం. ఏడాదికి 250 నుంచి 1,50,000 వరకు ప్రీమియం కట్టుకునే ఆప్షన్ ఉంది. మొదట 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. దీని మీద గవర్నమెంట్ ఇచ్చే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ 8.2% వస్తుంది. మెచ్యూరిటీ అమౌంట్ 21 ఇయర్స్ తర్వాత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెలకి 10,000 కట్టినా సంవత్సరానికి 1,20,000 అవుతుంది. అది మీరు 15 ఇయర్స్ వరకు కడితే 6 ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ అమౌంట్ తో కలిపి మీకు అమౌంట్ జనరేట్ అవుతుంది. అంటే సుమారు 55 లక్షల వరకు వస్తాయి. అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ అఫీషియల్ వెబ్సైట్ ఆర్ బ్యాంక్ బ్రాంచ్ల్లోనే ఎన్రోల్ అవ్వండి. మీకు తెలిసిన ఏజెంట్ త్రూ అయినా వెళ్ళొచ్చు, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మంచి ఫైనాన్స్ కంటెంట్ మీకు నచ్చిందంటే ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి అకౌంట్ ని ఫాలో మరియు సబ్స్క్రైబ్ చేయండి.